ఈ వెబినార్ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి వెబినార్. లా ఆఫ్ అట్రాక్షన్ తో మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గురుజీ నమస్తే. చెప్పండి. ఈ రోజు లింక్ ఓపెన్ అయింది గురుజీ మాకి. ఓకేనా. లా ఆఫ్ అట్రాక్షన్ తో హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వెల్త్ అట్రాక్ట్ చేయొచ్చు, అలాగే లైఫ్ లో శ్రేయస్సుని, విజయాలని, ఐశ్వర్యాలని పొందడానికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక గొప్ప సిద్ధికి సంబంధించినటువంటి సాధనగా మనం సాధన చేయొచ్చు. సో అది ఎట్లా ఏంటి అనేటటువంటి అంశాలను మీకు ఈ వెబినార్ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా వీటిని పొందడం ఎలా ఉంటుంది? మామూలుగా భౌతికంగా అంటే హార్డ్వేర్, ఫిజికల్ వర్క్ ద్వారా వీటిని పొందడం ఎలా ఉంటుంది? ఓకేనా, అర్థమవుతుందని నేను చెప్పింది. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందే వ్యవస్థ ఎలా ఉంటుంది, లేదా నేను ఫిజికల్ గా వర్క్ చేసుకొని వీటిని పొందుతా అంటే అట్లా ఉంది. మనం జీవితంలో ఫిజికల్ గా వర్క్ చేసి నువ్వు సంపాదించగలిగితే ఏదో ఒకదాన్నే సంపాదించగలవు, అవునా కదా? ఏమంటారు? మీరు వ్యతిరేకించవచ్చు కూడా, నా మాటలు వినాల్సిన అవసరం. మీరు ఫిజికల్ గా వర్క్ చేసి సంపాదించాలనుకుంటే డబ్బు సంపాదించగలుగుతారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంపాదించగలరా? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు అందరూ, వీలున్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మనం భౌతికంగా వెళ్తూ డబ్బు సంపాదించాలి అనుకుంటే డబ్బు సంపాదించగలుగుతాం. అదే పద్ధతిలో ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోగలమా? మీరు మీ ఆరోగ్యాన్ని, మీ సమయాన్ని, మీ కాలాన్ని, మీ ఇష్టాలని అన్నిటినీ పెట్టుబడి పెడితే అక్కడ వదిలేసి డబ్బు సంపాదించుకోవాలి, అవునా కదా? మీరు లౌకికంగా వెళ్ళాలి. లౌకికంగా ప్రయత్నం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మీరు కొన్నిటిని త్యాగం చేస్తే తప్ప వేరే దాన్ని మీరు పొందడానికి వీల్లేదు. నేను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చెప్పా, దీనికి మీరు దీన్ని ఖండించవచ్చు కూడా. అర్థమవుతుందండి? అర్థమైందా? ఉందా? అట్లా ఉందా? చెప్పండి. లౌకికంగా నేను ప్రయత్నం చేస్తానండి, నేను ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఇంట్లో అందరితో ఫ్యామిలీ ఆనందాలని, నా సమయాన్ని అన్నిటినీ నేను పొందుతున్నాను అని చెప్పే వాళ్ళని ఒక్కడిని చూపించాడు. ఓకేనా? కుదురుతుందా అది? నువ్వు నీ ఫ్యామిలీని వదిలిపెట్టాలి, నీ ఇష్టాలను వదిలిపెట్టాలి, నీ సమయాన్ని వదిలిపెట్టాలి, నీ ఆరోగ్యాన్ని వదిలేయాలి. అర్థమవుతుందండి? ఏది దొరికితే తినాలి, డబ్బు సంపాదించాలి అనుకుంటే ఏదైనా సరే లౌకికంగా నువ్వు ఒకటి అట్రాక్ట్ చేయాలి అంటే నీకు ఇష్టమైన వాటన్నిటిని వదిలిపెడితే తప్ప దాన్ని కాంప్రమైజ్ కావాల్సిందే. లౌకికంగా నువ్వు వెళ్తున్నావు అంటే కాంప్రమైజ్ కావాల్సిందే. మనందరికీ, ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులందరికీ పరిచయం ఉన్న విధానం కూడా ఇది ఒకటే. అర్థమవుతుందండి? మన తండ్రులు ఏం నేర్పించారు? మనకి ఇదే నేర్పించారు. మన నాన్న మనకి ఏం చూపించాడు చెప్పండి? ఆయన అంతా సాక్రిఫైస్ చేసి, అవునా కదా? ఆయన సాక్రిఫైస్ చేసి మనకి ఉన్నదే ఆయన చూపించాడు. మనం కూడా ఆయన కాపీ కొట్టి మన తర్వాత తరానికి ఇది ద్వారా నేను ఇంత సాక్రిఫైస్ చేస్తున్నా అని చెప్పి, ఇదే కదా మొత్తం అంతా తరతరాలు వస్తున్నది. కానీ నీకు ఇంకో మార్గం తెలియట్లా, ఇంకో వే తెలియట్లా. ఆ వే ఎలా ఉంటుందంటే, నువ్వు ఏది సాక్రిఫైస్ చేయకుండా నీకు అన్ని వచ్చేటటువంటి వే అవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చెప్తే మీకు నమ్మబుద్ధి కావట్లా. నేను నమ్మబుద్ధి కాంది నమ్మేలా చెప్పడమే కదా పని. ప్రజెంటేషన్ చెప్తా వినండి. మనకి రెండు ఉన్నాయండి. మనం పుట్టిన దగ్గర నుండి రెండింటిని చూస్తాం. ఒకటేంటి? సృష్టి. ఒకటేంటి? జాగ్రత్తగా గమనించండి, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి, వీలున్న వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మనం రెండింటిని చూస్తాం, మనం రెండింటికి దగ్గరగా ఉంటాం. ఒకటేంటి? సృష్టి. అవునా? సృష్టి అంటే ఏంటి? అదిగో సూర్యుడు ఉన్నాడు, అదిగో చంద్రుడు ఉన్నాడు, అదిగో ఆకాశం ఉంది, అదిగో నక్షత్రాలు ఉన్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి.
పగలు రాత్రి ఏర్పడుతుంది. ఇవన్నీ దేనివల్ల ఏర్పడతాయి? సృష్టితో. అవునా? సో సృష్టి మనల్ని అనుసంధానమై ఉంది. ఇంకా రెండోది ఏంటి తెలుసు మీకు? చెప్పండి. ప్రకృతి. రెండోది ఏంటి? ఏం మాట్లాడరా? ప్రకృతి అండి. మీరు కాన్వర్జేషన్ మీరు బిల్డ్ చేస్తే మనం బాగా చెప్పగలుగుతాం. మీకు అర్థమవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ప్రకృతి. మనం చిన్నప్పటి నుండి లేచిన తర్వాత, చిన్నప్పటి నుండి మనం ప్రకృతిని చూస్తూ పెరిగాం. దేన్ని చూస్తూ పెరిగాం? ప్రకృతిని చూస్తూ పెరిగాం. ప్రకృతిని చూస్తూ పెరిగితే ప్రకృతిలో అంతా ఏముంటుంది? కష్టపడు తిను, కష్టపడు తిను, కష్టపడు తిను, అదే కనబడుతుంది ప్రకృతి. అవునా కదా? మీరు ఏ జీవినైనా చూడండి, ఏ జీవరాశినైనా చూడండి, కష్టపడాలి తినాలి, కష్టపడాలి తినాలి, ఇదే కనపడుతుంది. అవునా కదా? 84 లక్షల జన్మలు అదానే చేసుకుంటూ వచ్చాం. కష్టపడ్డం తిన్నాం, కష్టపడ్డం తిన్నాం. ఇంకా మన తల్లిదండ్రులు అదే చూపిస్తున్నారు. కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, అది మనకు పెడుతున్నారు. అర్థమైందండి? కష్టపడాలి అని చెప్పారు కదండి. మనకి చెప్పడము కష్టఫలం అని చెప్తున్నారు. పుస్తకాలు రాయడము కష్టమే, కష్టమే, కర్మ కర్మ కర్మ, ఏది చూసినా కర్మ. నాకు ఇప్పుడు పెద్ద శత్రువు ఎవరు అంటే కర్మ. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర నుండి నేను యుద్ధం చేస్తుంది కర్మతో. ఎవరైనా సరే వాళ్ళకి తెలియదు, అదేంటో తెలియదు, కర్మ కర్మ అంటారు. అర్థమైంది? కర్మ గురించి తెలీదు. కర్మ ఎట్లా కర్మ, దేన్ని కర్మ అంటారు, దేన్ని క్రియ అంటారు, ఏమి తెలియకుండానే కర్మ, ప్రారంభ కర్మ, సంచిత కర్మ అని చెప్తుంటారు. ఇవన్నీ సబ్జెక్టులు వినేసేసి మనం ఏమండి ఊరికి కూర్చుంటే అన్నీ అయిపోతాయండి అని నేను చెప్తా ఉంటే ఎవరు నమ్మచ్చు? అసలు అదేదో మనది కాదు, మన ఆవరణ కాదు, దానికోసం మనం ట్రై చేయకూడదు అన్నట్టుగా అయిపోయింది. చెప్తా వినండి. ఇప్పుడు నేను చెప్పింది కాదు, సృష్టి మీకు చెప్పింది. సృష్టి మీకు పుట్టుకతోనే చెప్పిన విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు పుట్టారు. పుట్టినప్పుడు మీ ఆహారం కోసం మీరేమన్నా కష్టపడ్డారా? అందరూ చెప్పండి, మొహమాటంగా లేకుండా చెప్పండి. మీరు పుట్టగానే మీరు తీసుకున్న ఆహారం పాలు. ఆ ఆహారం కోసం మీరు ఏమన్నా ఒక కదలిక చేశారా? కష్టపడ్డారా? లేదండి. ప్రయత్నం చేశారా? లేదు. లేదండి నేను ప్రయత్నం చేశానని చెప్పండి, నేను ఆపేస్తా. చేశారా? లేదు. ప్రయత్నం నువ్వు చేయలా. మిగిలిన 84 లక్షల జన్మలలో ఉండేటటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, జంతు జన్మలు ఏవైతే ఉన్నాయో, ఆ జంతు జన్మలన్నీ కష్టపడ్డాయి. పాల కోసం కష్టపడ్డాయి, బతకడం కోసం పుట్టుకతోనే పరిగెత్తడం నేర్చుకున్నాయి. కానీ నీకు అలా జరగల. నీ మీద పక్షపాతం చూపించింది యూనివర్స్. ఏం చూపించింది? అన్ని దగ్గరికి అందించింది. నీ మీద పక్షపాతం చూపించింది యూనివర్స్. నువ్వు కదలద్దు, 84 లక్షల జన్మలు ఎత్తి కూర్చున్నావు, వచ్చావు, ఇంకా కష్టపడతానంటావు ఎందుకు? జంతు జన్మల్లాగా కూర్చో, నీ నోటికే నీ పాలు, నీ నోటికే నీ ఆహారాన్ని తెప్పిస్తా అని చెప్పి తెప్పించిందా లేదా? చెప్పండి. ఇది గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు యూనివర్సు ఏ విధంగా మనకి బోధ చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందండి? యూనివర్సులో మనం ఏ ప్రయత్నం చేయకుండానే అన్ని తెచ్చుకోవచ్చు. ప్రకృతిలో నువ్వు ప్రతిదానికి కష్టపడాలి, త్యాగం చేయాలి, కొన్ని వదులుకోవాలి, కొన్నిటిని మర్చిపోతే తప్ప నువ్వు దేన్ని అట్రాక్ట్ చేయలేవు. ఇది ప్రకృతిలో ఉండేటటువంటి వ్యవస్థ, సృష్టిలో ఉండే వ్యవస్థ. అర్థమైందా? సృష్టిలో ఉండే వ్యవస్థ ఎలా ఉంటుంది? నువ్వు కష్టపడద్దు, నీ దగ్గరికే వస్తాయి అన్ని. అర్థమైందా? సార్ మీరు చెప్తారు కానీ కష్టపడకుండా ఏదొస్తుందండి అనండి ఒకసారి. మనం కష్టపడకుండా, మనం ప్రయత్నం చేయకుండా మన దగ్గరికి ఏమొస్తాయి? అనండి ఒకసారి. ఆ టెక్నిక్స్ గురించి తెలుసుకోవడానికి
అప్పుడంటే డిపెండెన్సీ అండి, ఇప్పుడు కూడా ఎవరిస్తారు? అప్పుడంటే డిపెండెంట్ చిన్నవాళ్ళం కాబట్టి, ఇప్పుడు ఎవరిస్తారు కూర్చోబెట్టి కష్టపడుతుంది. అదే అదే అట్లా మీరు మోటివేట్ అయిపోయారు, మీ ఎనర్జీస్ మొత్తం అలా మోటివేట్ అయిపోయినాయి. ఆ టెక్నిక్స్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యామండి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మాట అనండి, ఏమండి కష్టపడకుండా ఏమొస్తాయండి అని అనండి ఒకసారి అనండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కష్టపడకుండా ఏమొస్తాయండి మన దగ్గరికి, కాళ్ళ దగ్గరికి అని అనండి ఒకసారి. అవును సార్. ఏమి రావండి. కష్టపడకుండా కష్టపడకుండా ఏమొస్తాయండి? కష్టాలు రావట్లేదా? చెప్పండి. కష్టాలు వస్తున్నాయిగా, రోగాలు వస్తున్నాయిగా. అవి వద్దంటే వస్తాయి. వస్తున్నాయండి. అదే మీరు ఏదైతే ప్రయత్నం చేయకుండా వస్తుంది అంటే అది ఎవరి ప్రసాదం? భగవంతుడికి. సృష్టి ప్రసాదం. గుర్తుపెట్టుకోండి. ప్రయత్నం చేస్తే వస్తే అది ప్రకృతి ప్రసాదం, ప్రయత్నం చేయకుండా వస్తే అది సృష్టి ప్రసాదం. ఇది గుర్తు. ఓకేనా? డిఫరెన్స్ అట్లా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం ఇప్పుడు ప్రయత్నం నాకు సృష్టితో సంబంధం లేదు అనుకున్నంత మాత్రాన నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నీకే సమస్యలు ఏ కష్టాలు రాకుండా ఏమైనా ఉందా? చెప్పండి. వస్తూనే ఉంటాయి. అంటే ఏంటి? యు ఆర్ అట్రాక్టింగ్ నెగిటివిటీ. నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు, ఆల్రెడీ రోగాలను అట్రాక్ట్ చేస్తున్నావు, కష్టాలను అట్రాక్ట్ చేస్తున్నావు, బాధలను అట్రాక్ట్ చేస్తున్నావు. ఆల్రెడీ యు ఆర్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందండి? మనకు తెలియకుండా కష్టాలను అట్రాక్ట్ చేస్తున్నాం కదా. కష్టాలను అట్రాక్ట్ చేస్తున్నాం. కర్మ అంటారు కదా సార్. అదే ఇది ఇప్పుడే వచ్చింది. కర్మ ఇంకా రాలేదేందా అని చూస్తున్నా. నేను దాని సంగతి చెప్తా తర్వాత. కష్టాలని అట్రాక్ట్ చేస్తున్నాము అంటే సుఖాలను కూడా అట్రాక్ట్ చేస్తాం కదా. సృష్టి చెప్పింది మీకు అర్థం కాల, చిన్నప్పుడే పుట్టుకతోనే మీకు సృష్టి చెప్పింది అర్థం కాల, భార్గవ శర్మ అనే వ్యక్తి చెప్తున్నది మీకు అర్థం కాల. కానీ ఇప్పుడు మీ యుక్తి చెప్పాలి, మీ తెలివితేటలు చెప్పాలి. మీరు ఏ ప్రయత్నం చేయకుండా కష్టాలను అట్రాక్ట్ చేస్తున్నారంటే సుఖాలని కూడా అట్రాక్ట్ చేయాలా వద్దా? చెయ్యాలి. ఇది నా తెలివి. నీ తెలివి చెప్పాలి. ఇప్పుడు తెలివి చెప్పింది కూడా మీరు ఒప్పుకోకపోతే ఏం చేయాలి? నేను కష్టాలను అట్రాక్ట్ చేస్తున్నా తెలియక. ఇప్పుడు తెలిసి కొంచెం ప్రయత్నం చేస్తే సుఖాలను ఎందుకు అట్రాక్ట్ చేయలేను? విజయాలను ఎందుకు అట్రాక్ట్ చేయలేను? శ్రేయస్సును ఎందుకు అట్రాక్ట్ చేయలేను? ఐశ్వర్యాన్ని ఎందుకు అట్రాక్ట్ చేయలేను? ముందు నేను చెప్పింది అంగీకరిస్తే ఆ తర్వాత హౌ. అంగీకరిస్తున్నామండి. యాక్సెప్ట్ చేయాలి. ఓకే చిన్నప్పుడు చెప్పేది మనకు అర్థం కాల, ఎందుకంటే చుట్టుపక్కల అట్లా లేదు కాబట్టి. సరే ఇప్పుడు నేను వాడు వచ్చాడు కొత్తగా చెప్తున్నాడు, అది కూడా అర్థం కాదు. కానీ నా యుక్తి చెప్తుంది కదా, నేను ఏ పాపం చేయకుండా నాకు కష్టాలు అట్రాక్ట్ అయ్యాయి, నేను ఏ తప్పు చేయకుండా నాకు రోగాలు అట్రాక్ట్ అవుతున్నాయి, నేను ఏది చేయకుండా నాకు టెన్షన్లు ఈ స్ట్రెస్లన్నీ అట్రాక్ట్ అవుతున్నాయంటే నాకు సుఖాలను కూడా అట్రాక్ట్ చేయగలిగే ధర్మం ఉండాలి. అవునా కదా? ఏ ధర్మం అయితే నాకు కష్టాలను అట్రాక్ట్ చేసిందో అదే ధర్మంతో నేను ఎందుకు సుఖాలను అట్రాక్ట్ చేయవు? బాధలను అట్రాక్ట్ చేస్తున్నా కదా, చేయట్లేదా? సో సుఖాలను కూడా అట్రాక్ట్ చేయగలను అనేది ఇప్పుడు మీకు అర్థమైతే మనం 100% 100% చక్కగా లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రయోగంతో హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వెల్త్ ని అట్రాక్ట్ చేయొచ్చు. ఏదైతే సృష్టిలో నుండి మనకి ఏదైతే కావాలనుకుంటామో దాన్ని ఏమాత్రం సునాయాసం లేకుండా, కష్టపడకుండా, హార్డ్ వర్క్ లాగా ప్రకృతిలో పనిచేసినట్టుగా పనిచేయకుండా సునాయాసంగా అట్రాక్ట్ చేయొచ్చు. ఆ సాధననే లా ఆఫ్ అట్రాక్షన్ అంట. అది ఎలా చేస్తాం? ఫస్ట్ మనకి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయండి. లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే మనం ఇదివరకు ఏమీ తెలియకుండా కష్టాలను అట్రాక్ట్ చేసాం. అవునా కదా? అవి కష్టాలు ఎందుకు అట్రాక్ట్ అయినాయి? మన ఎనర్జీ సిస్టమ్ లో మనకంటూ ఒక ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. అదేంటి? మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అనే 6 ఎనర్జీ శక్తి కేంద్రాలు ఉంటాయి, ఎనర్జీ సెంటర్స్. మీరు తెలియకుండా మీరు పనులు చేసుకుంటూ మూలాధారాన్నో, స్వాధిష్టానాన్నో, మణిపురాన్నో, అనాహతనో, విశుద్ధినో, ఆజ్ఞను బలహీనం చేసుకుంటే ఈ బలహీనమైన ఎనర్జీ సెంటర్ ఏం చేస్తుంది? మీకు రుగ్మతల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ మూలాధారం బలహీనమైపోయింది అనుకోండి, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తొందరగా వృద్ధాప్యం రావడం, తొందరగా బలహీనతలు రావడం, శారీరక బలహీనతలు, కండర బలహీనతలు, వీటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మూలాధారం బలహీనమైతే. అర్థమవుతుందని నేను చెప్పింది. స్వాధిష్టానం బలహీనమైతే మూత్రపిండాలకు సంబంధించిన
సమస్యలను అట్రాక్ట్ చేస్తుంది. మణిపురం బలహీనం అయితే డైజెస్టివ్ సిస్టమ్ దీనికి సంబంధించిన రుగ్మతలను అట్రాక్ట్ చేస్తుంది. అనాహతం బలహీనం అయితే గుండెకు సంబంధించిన జబ్బులను అట్రాక్ట్ చేస్తుంది. విశుద్ధి బలహీనం అయితే ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్. ఆజ్ఞ బలహీనం అయితే చెవి వినికిడి, చూపు, కంటి చూపు వీటికి సంబంధించిన రుగ్మతల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఈ ఎనర్జీ సెంటర్ బలహీనం అయితే. అర్థమైందండి? నేను చెప్పింది అర్థమైందా? ఎస్ సార్. అర్థమైందండి. అర్థమైందండి. ఓకే. కానీ వాటి మనం ఎట్లా బలహీనం చేస్తామండి? ఇవే మనమే బలహీనం చేసుకుంటాం, ఇంకోటి బలహీనం చేయదు. ఈ ఎనర్జీ సిస్టమ్స్ కి ఒక ఎనర్జీ తగ్గింది, కాస్మిక్ ఎనర్జీ అనేది తగ్గింది అనుకోండి, ఒక్కొక్క ఎనర్జీ స్థాయిలో విశ్వశక్తి అనేది తగ్గుతూ ఉంటే ఇది ఎక్స్టర్నల్ గా కొన్ని ప్రమాదాలను అట్రాక్ట్ చేస్తుంది. మూలాధారంలో విశ్వశక్తి తగ్గింది అనుకోండి, యాక్సిడెంట్స్ అట్రాక్ట్ చేస్తుంది. స్వాధిష్టానంలో విశ్వశక్తి తగ్గింది అనుకోండి, మీ నుండి మీ కుటుంబ సభ్యులు, వ్యక్తులు దూరం అయిపోతారు. అది ఎలాగైనా దూరం అవుతుంది. భౌతికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, ఎలాగైనా దూరం అయిపోతుంది. మూడోది ఆర్థిక పరమైనటువంటి నష్టాలు వస్తాయి. నాలుగోది నష్టాలు, మోసపోవడాలు ఇట్లాంటివి వస్తాయి. ఐదోది పూర్తిగా కొలాప్స్ అయిపోవడం, మొత్తం కొలాప్స్ అయిపోయి జీరోలోకి రావడం. ఆరోది అవమానాలు పడడం. ఇట్లా విశ్వశక్తి గనక ఆ ఎనర్జీ సిస్టమ్ లో బలహీనమైతే మనకి ఈ విధమైనటువంటి ఎక్స్టర్నల్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అట్రాక్ట్ అవుతాయి. అర్థమవుతుందండి? అలాగే ఈ ఎనర్జీ సెంటర్స్ లో కోర్ గా ఉండే కుండలిని ఎనర్జీ ఉంటుంది. ఇది గనక బలహీనమైతే మీరు పర్సనల్ గా కూడా బలహీనం అయిపోతారు. అంటే నెగిటివిటీకి వెళ్ళిపోతారు. అంటే నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదని చెప్పి డిప్రెషన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఇట్లా ఈ ఎనర్జీ సెంటర్స్ లో ఉండేటటువంటి ఎనర్జీస్ ఎక్స్టర్నల్ గాను, ఇంటర్నల్ గాను, పర్సనల్ గాను మిమ్మల్ని బలహీనం చేసే విధంగా, కష్టాలను అట్రాక్ట్ చేసే విధంగా ఈ ఎనర్జీ సిస్టమ్సే తయారవుతాయి. మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? అర్థమైనా? ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలియాలి? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి అంటే మీ ఎనర్జీ సిస్టమ్ బాగుండాలి ఫస్ట్. అవునా? బాగుండాలా వద్దా? బాగు చేసుకున్నావా వద్దా? ఫస్ట్ పాయింట్ పక్కన పెట్టేసి, ఇక మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అంటే మనకు అన్ని సమస్యలు ఎక్కడి నుండి వస్తాయి? మనం ఒక సంకల్పం చేస్తాము, ఆ సంకల్పం సిద్ధించదు, దాంతో అన్ని తలకాయ నొప్పులు వస్తాయి. అవునా కదా? అవునా? చిన్న చిన్న సంకల్పాలే మనం చేసేది. పెద్ద సంకల్పాలు చేస్తామా అంటే పెద్ద సంకల్పాలు కూడా చేయం. అవునా కదా? ఒక పెళ్లి చేసుకున్నవాడు ఏం సంకల్పం చేస్తాడు? పెళ్ళాం పిల్లలతో హాయిగా ఉండాలంటాడు. అంతకుమించి ఏమండుగా? ఓ బిజినెస్ స్టార్ట్ చేసినవాడు ఏమనుకుంటాడు? ఈ బిజినెస్ కి అసలు లాభాలు తెచ్చేటట్టు చూడు అనుకుంటాడు. అంతేగాని 1000 కోట్లు రావాలని అయితే అనుకోడు. అవునా కదా? కానీ వాడు చేసే చిన్న చిన్న సంకల్పాలు కూడా అట్రాక్ట్ చేయలేకపోతాడు. దానికి సంకల్పాన్ని సిద్ధించుకునేటటువంటి స్థాయి లేకపోవడం చేత సమస్యలు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక ఆవిడ లేస్తుంది, వాడు సంకల్పం సిద్ధించుకోవట్లేదంటే వాడి కర్మ అంట. మన మిగిలిన వాళ్ళందరూ సిద్ధించుకుంటున్నారుగా. కర్మ వీడికేనా, వాళ్ళకి లేదా కర్మ? చెప్పాలి. కర్మ ఒకటికేనా ఉండేది? ఫెయిల్ అయిన వాడికేనా కర్మ ఉండేది? సక్సెస్ అయిన వాడికి కర్మ ఉండదా? చెప్పండి. ఈ కర్మ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిన వాళ్ళని, కష్టాలు పడే వాళ్ళని, తక్కువగా ఉండే వాళ్ళకే కర్మను ఆపాదిస్తారు. పెద్ద పెద్ద వాళ్ళకి కర్మలు ఉండవు. అవునా కదా? నేను గొట్ల పాడేది ఉంది. దున్నపోతు తాకుంటే ఇలా అసలు ఉన్నపోయింది. అర్థమవుతుందండి? పెద్ద పెద్ద వాళ్ళకి కర్మలు కనపడవు. చిన్న చిన్న వాళ్ళకి, కష్టాల్లో ఉండే వాళ్ళకి వాడి కర్మరా అంట. కష్టపడితే వాడి కర్మ అంట, సుఖపడితే కర్మ ఉండదు. సో అట్లా కుదరదు. సుఖపడినా కర్మే, బాధపడినా కర్మ అంటే అప్పుడు వర్కౌట్ అవుతుంది తప్ప ఓన్లీ ఫెయిల్ అయితేనే కర్మ అనకూడదు. సో ఇక్కడ నువ్వు సంకల్పాన్ని సిద్ధించుకోవడానికి నీకు కొన్ని విషయాలు తెలియాలి. నువ్వు ఒక సంకల్పం చేసావు కదా? సంకల్పం చేసావా? మీరు నేను చెప్పేది క్లియర్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఒక సంకల్పం చేశారు, అవునా కదా? సంకల్పం సిద్ధించుకోవడానికి మీరు ఏం చేశారు? పనులు చేసుకుంటూ వెళ్ళారు, అవునా? అవునండి. ఏం సమాధానం రాకపోతే ఏం చెప్పను? మీరు ఒక సంకల్పం చేశారు, తర్వాత ఏం చేసుకుంటారు? పనులు చేసుకుంటూ వెళ్ళారు, అవునా? ఇక్కడ శ్రీ అనే ఆయన పనులు చేసుకుంటూ వెళ్తారు, రజనీకాంత్ అయినా పనులు చేసుకుంటూ వెళ్తారు, జ్యోతి అనే ఆయన పనులు చేసుకుంటూ వెళ్తారు, రవికుమార్ గారైనా పనులు చేసుకుంటూ వెళ్తారు, తిరుపతి గారైనా పనులు చేసుకుంటూ వెళ్తారు, నేనైనా పనులు చేసుకుంటే పోవాలి. అవునా కాదు?
కానీ అవును. శ్రీ అనే ఆయన సక్సెస్ అవుతున్నాడు, భార్గవ శర్మ అనేవాడు సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు? ఆయనకి 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి. ఆయన 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. ఎందుకు? పూర్వజన్మలో మంచి చేస్తే కర్మ అంటారు కదండి. నేను మిమ్మల్ని రిపీట్ చేస్తాను ఇంకొకసారి, పూర్వజన్మ కర్మ గిర్మ అంటే సంకల్ప సిద్ధి లేదు. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, మీరు ఇంకోసారి పూర్వజన్మ కర్మ అన్నారంటే రిమూవ్ అయిపోతుంది. ఎందుకు? చూడండి, ఆయన పనుల్లో నా పనుల్లో ఏ తేడా లేదు. ఇక్కడ ఎవరి పనుల్లోనూ తేడా ఉండదు. అందరం కష్టపడే పని చేస్తాం, అవునా కాదా? మనల్ని డిఫరెన్స్ చేస్తున్నది ఏంటి? మీ అఫర్మేషన్స్. అర్థమవుతుందండి? అఫర్మేషన్స్ కూడా కర్మ సార్. కాదు, అఫర్మేషన్స్ కర్మ కాదు. ఆ కర్మ అంటే ఏంటంటే ఆటో ప్రోగ్రామ్డ్ యాక్షన్స్. కర్మ అంటే ఏంటి? ఆటో ప్రోగ్రామ్డ్ యాక్షన్స్ ని కర్మ అంటే. అఫర్మేషన్స్ అంటే సెల్ఫ్ ప్రోగ్రామ్డ్ యాక్షన్స్. మీరు మంచి ప్రశ్న వేశారు. అఫర్మేషన్స్ అన్న కర్మ అంటాం అనేది సూపర్ క్వశ్చన్, అది వ్యాలిడ్ క్వశ్చన్. అయితే కర్మను ఏమంటామంటే ఆటో ప్రోగ్రామ్. వీడు క్రియేట్ చేయడు అఫర్మేషన్స్ ని, వాడి ఎనర్జీ సిస్టమ్ క్రియేట్ చేసిన అఫర్మేషన్స్ తో వెళ్తాడు. దట్ ఈస్ కర్మ. కానీ ఇక్కడ నేను నా ఎనర్జీ సిస్టమ్ తో నేను ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను నా అఫర్మేషన్స్ ని. అర్థమైందా? అర్థమైంది. సెల్ఫ్ ప్రోగ్రామ్డ్ అఫర్మేషన్స్ అంటే ఆయన ఆయనకి ఎట్లా ఉన్నా, బయట వాతావరణం ఎట్లా ఉన్నా సరే నేను చేయగలను, నేను ఇది సాధించగలను, నేను ఇది కొట్టేయగలను, ఎట్లాగైనా సరే వెనకడుగు వేయను అనేటటువంటి అఫర్మేషన్స్ తో ఆయన మోటివేట్ అవుతున్నాడు. నేను ఎట్లా మోటివేట్ అవుతున్నాను? నేను కష్టపడుతున్నా, ఆయన కష్టపడుతున్నాడు, ఇద్దరం కష్టపడుతున్నాం. కానీ అది ఈ రోజు సరిగ్గా రావట్లేదే, ఈ రోజు సరిగ్గా ఓని తగ్గట్లేదే, ఈ రోజు నా వ్యాపారం డల్ గా నడిచింది, నేను ఇట్లా మోటివేట్ అవుతున్నా. అర్థమవుతుందండి? ఇద్దరం పనులు చేస్తున్నాం, కానీ ఇద్దరికి డిఫరెన్స్ ఎక్కడ ఉంది? అఫర్మేషన్స్. అర్థమైందా? మీకు ఇది క్లియర్ గా అర్థమైతే ఇక్కడ మనం రెండో పాఠంగా ఏం నేర్చుకోవాలంటే ఎలా అఫర్మేషన్స్ ని డెవలప్ చేసుకోవాలి, ఎలా అఫర్మేషన్స్ ని మన ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది రెండవ లెసన్ లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందా? దీని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే మనతో యూనివర్స్ ఎలా అనుసంధానం అవుతుంది. సంకల్పం చేసిన తర్వాత నుండి, సంకల్పం చేసిన తర్వాత నుండి యూనివర్స్ యొక్క సపోర్ట్ నీకు కావాలా వద్దా? సపోర్ట్ కావాలంటే యూనివర్స్ కు కొన్ని నియమాలు ఉన్నాయి. దాన్నే యూనివర్సల్ లాస్ అంట. ఇవి 5 ఉంటాయి. యూనివర్సల్ లాస్ ప్రధానంగా 5 లాస్ ఉంటాయి. ఈ 5 లాస్ ని మనం వ్యతిరేకం లేకుండా దానికి అనుకూలంగా ఉంటూ ఆ నియమాలను మనం పాటించాలి. లా ఆఫ్ అట్రాక్షన్ చేసేవాడైనా, సంకల్పం చేసిన వాడైనా, సంకల్పం చేయని వాడైనా సృష్టిలో బతుకుతున్నాము అంటే ఈ 5 చట్టాలని, ఈ 5 నియమాలని మనం కంపల్సరీ విధేయతతో పాటించాల్సిందే. మీకు రాజ్యాంగం పాటించకపోతే వచ్చే నష్టం లేదు, కానీ సృష్టిలో ఈ 5 నియమాలు కంపల్సరీ ప్రతి జీవి పాటించాలి. అలా పాటిస్తే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయక్కర్లా, ఆటోమేటిక్ అట్రాక్షన్ అనేది యూనివర్సే ఇస్తుంది. అర్థమవుతుందండి? మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణని మీరు యూనివర్స్ కి అనుకూలంగా ఉండడంతో పొందొచ్చు. అర్థమవుతుందండి? సో లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకు మూడో లెసన్ ఏంటంటే వాట్ ఈజ్ విశ్వ నియమాలు, కాస్మిక్ రూల్స్ ఏమేమి ఉంటాయి, ఇవి తెలుసుకొని వాటికి విధేయతగా మనం ఫాలో అవ్వాలి. అర్థమవుతుందండి? ఇది మూడవది. 4వది, అందరం లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తాం, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ లో రకరకాల మెథడ్స్ ఉన్నాయా లేవా? లా ఆఫ్ అట్రాక్షన్ లో రకరకాల మెథడ్స్ ఉన్నాయండి. ఒకడు ఓపెన్ అంటాడు, ఒకడు అద్దం ముందు నించో అంటాడు, ఒకడు బిర్యానీ ఆకు పెట్టుకోమంటాడు, ఒకడు గల్లా పెట్ట తెరిచి కర్పూరం ఉండలు పెట్టుకోమంటాడు. రకరకాల మెథడ్స్ ఉన్నాయా లేదా? ఎవడు పడితే వాడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం, ఇదిగో ఇది చేయండి, తెల్లారేసరికి మీరు డబ్బుల్లో ఉంటారంట. అంత డబ్బులు సంపాదించేవాడు నువ్వెందుకు యూట్యూబ్ ఛానల్ వేరే ఛానల్కి వెళ్ళేవయ్యా అంటే సమాధానం అదే. అంత అట్రాక్షన్ ఉన్నవాడికి వేరే ఛానల్ ఎందుకు? వేరే ఛానల్కి డబ్బులు కట్టి ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏముంది? నీకు అట్రాక్షన్ ఉందిగా, నీకంటూ అట్రాక్షన్ ఉంది కదా, నీకు హాయిగా కూర్చో, జనాలే వస్తారు. దాన్ని డబ్బులు కట్టేసేసి వేరే ఛానల్కి వెళ్ళి అంత బిల్డప్ ఎందుకు? ఫోన్ నెంబర్లు పెట్టుకొని అంత బిల్డప్ ఎందుకు అంటే సమాధానం. సో మన దగ్గర, మన చుట్టూ ప్రపంచంలో, వేరే దేశంలో, మన దేశంలో కొన్ని
ద బెస్ట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసిన మెథడ్స్ ఏంటంటే 369 అనేది ఒకటి ఉంది, పాశ్చాత్యుల మెథడ్. 369 అనే మెథడ్ ఒకటి ఉంది. దీన్ని ఒక శాస్త్రవేత్త డెవలప్ చేశాడు. ఇది యూనివర్స్ కి చక్కగా అనుసంధానం అవుతుంది, అట్రాక్షన్ కి వీలవుతుంది అనేటటువంటి పవర్ఫుల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా లాభాలను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనమేమి పక్క సిద్ధాంతాలను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సిద్ధాంతాలు వ్యాలిడే. 369 అనే మెథడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కి ద బెస్ట్ ఇప్పటి వరకు. హోపోనోపోనో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏవి లా ఆఫ్ అట్రాక్షన్ వ్యాలిడ్ కాదు. వాటికంటూ ఒక శాస్త్రీయమైనటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ కోసం అవి డెవలప్ కాల. హోపోనోపోనో అనేది సైకలాజికల్ గా క్రూరులు ఉంటారు చూసారా, విలన్, రౌడీలు, హత్యలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కోసం కనిపెట్టబడినటువంటి మెథడ్స్ ని లా ఆఫ్ అట్రాక్షన్ కి మనం ఉపయోగిస్తున్నాం చాలా మంది తెలియక. సో ఇవేవి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినవి కాదు. 369 ఓకే అయితే సరే, అది పాశ్చాత్య సిద్ధాంతం, మనకు అవసరం లేదు. మనకంటూ ఒక మెథడ్ ఉంది. మన భారతీయులు, మన ఋషులు లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ని డెవలప్ చేశారు. తెలుసా మీకు అది? తెలియదు. ఆంజనేయ స్వామి. క్షీరసాగర మదనం విన్నారా ఎప్పుడైనా? KSM క్షీరసాగర మదనం విన్నారా? క్షీరసాగర మదనం ఘట్టం. ఈ క్షీరసాగర మదనం ఏంటంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అన్నమాట. క్షీరసాగర మదనంలో పాము ఉందా, పాము వాసుకి. ఈ అఫర్మేషన్స్ కి పాము అనగానే మీకేం గుర్తొస్తుంది చెప్పండి? ఫోర్స్. పాము అంటే ఏంటి? ఫోర్స్ అన్నమాట. మీ అఫర్మేషన్స్ కి ఫోర్స్ ని యాడ్ చేసి, పర్వతం ఉంది, మందర పర్వతం అంటే ఏంటి? ఎనర్జీ. పర్వతం అంటే ఏంటి? ఎనర్జీ. నేను చెప్పట్లేదండి, నేను క్రియేట్ చేశాను అనుకోదు. కుండలిని, సర్పెంట్ పవర్, ఫోర్స్ అంటాం. అర్థమవుతుందండి? పాము అంటే ఫోర్స్. మనం పాముని పూజించేది ఎందుకంటే ఫోర్స్, అది ఫోర్స్ ని ఇస్తుంది. అర్థమైందండి? పర్వతరాజ పుత్రి పార్వతి అంటాం. అంటే ఏంటి? ఆవిడ శక్తినే కదా అర్థం. అర్థమైందా లేదా? అర్థమైందండి. మీకు మన కథల మీద గ్రిప్ ఉందా, పట్టుందా? పార్వతీదేవి ఎవరు? పర్వతాల బిడ్డ, పర్వతరాజు యొక్క బిడ్డ. పర్వతం అంటే శక్తి అని అర్థం. సో పర్వతం అంటే ఏంటి? ఎనర్జీ. పాము అంటే ఏంటి? ఫోర్స్. ఫోర్స్, ఎనర్జీ, రేంజ్. అంటే ఏ ఎనర్జీ రేంజ్ లో నువ్వు సంకల్పం చేసావు. ఇప్పుడు కారు అనే సంకల్పము, ఇల్లు అనే సంకల్పం రెండు ఒకటేనా అండి? రెండు ఒకటేనా? పొరపాటును కూడా కాదు. కారు మీరు లాంబోర్గిని కార్ అయినా, 2 bedroom ఫ్లాట్ అయినా రెండు ఒకటే రేటు కదండి. కార్ ఎక్కువ రేటు కదా అనడానికి లేదు. కార్ ఎప్పుడు కూడా లోనే, ఇల్లు ఎప్పుడు కూడా హై రేంజే ఎనర్జీలో. అర్థమవుతుందండి? కార్ ఎందుకు లో రేంజ్ అంటే ఇది వాహనం. వాహనం అంటే ఒక చోట ఉండదు, స్థిరంగా వేరే చోట తిరిగేది. కాబట్టి అది ఎంత డబ్బులు పెట్టి కొన్నా సరే అది లో రేంజే. హోమ్ ఎప్పుడు, ఇల్లు ఎప్పుడు హై రేంజ్. ఇది రేంజ్ అనమాట, మీ సంకల్పం యొక్క రేంజ్. అది ఎనర్జీ కావాలి. అలాగే మనం సంకల్పం చేశాము, అఫర్మేషన్స్ లో ఎనర్జీ పెట్టాము, స్పీడ్ కావాలి, స్పీడ్ గా జనరేట్ అవ్వాలి. అర్థమవుతుందండి? స్పీడ్ గా మెటీరియలైజ్ అవ్వాలి. దాన్నే తాబేలుతో చూపించారు. తాబేలు అనగానే మనకు కనపడేది ఏంటి? వేగమే కదా. తాబేలు అనగానే మీరు చూసేది ఏంటి? వేగం. వేగం గుర్తొస్తుంది తాబేలు. స్పీడ్ అనమాట. ఈ మూడింటిని మనం అఫర్మేషన్స్ లో కనుక ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే దాన్నే FRS మెథడ్ అంట. అర్థమైందండి? ఈ FRS మెథడ్ ని 444 టెక్నిక్ అని చెప్పి మీకు పరిచయం చేస్తాం. అర్థమవుతుందండి? ఈ మెథడ్ మొత్తం మనం క్షీరసాగర మదనం, మన భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు, పాణిని, వీళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలను బేస్ చేసుకొని ఈ మెథడ్ ని మనం డెవలప్ చేసుకోం. అర్థమైందండి? మీకు ఇది అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకున్నారంటే మీరు అన్నిటిని, దేన్నైనా సరే అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎవ్రీథింగ్ యూ కెన్ అట్రాక్ట్. ఓకేనా? ఓకే. సో మీకు ఈ రోజు ఈ వీడియో రికార్డింగ్ కావాలంటే కూడా నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఎంత డెప్త్ లో ఉంటుంది సబ్జెక్ట్ అనేది మీకు ఆ వీడియో రికార్డింగ్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఒకటి. ఇక రెండోది, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం తెలియాలి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ మెకానిజం ఏంటండి? ఇప్పుడు వంట చేస్తున్నాం, కూరగాయలు తరగాలి, ఉడకబెట్టాలి, తాలింపు వేయాలి, మనకు కావాల్సినటువంటి కూర చేసుకోవాలి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రాసెస్ తెలియాలి. లేదంటే మనం చేయలేం. అవునా కాదు?
సో ఫస్ట్ అఫర్మేషన్స్ తో స్టార్ట్ అవుతుంది, సంకల్పంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత అఫర్మేషన్స్, తర్వాత ఎనర్జీ సిస్టమ్, తర్వాత ఏంటి, ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది, ఈ మెటీరియలైజేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఇది మీకు క్లియర్ గా తెలియాలి. ఇది మీకు క్లియర్ గా చెప్పేటటువంటి వ్యవస్థ ఒక సెషన్ ఉంటుంది. తర్వాత ఏం చేస్తాం, క్షీరసాగర మదనం డీకోడ్ చేస్తాం. అర్థమవుతుందండి? కేఎస్ఎం క్షీరసాగర మదన ఘట్టాన్ని మీరు డీకోడ్ చేయొచ్చు. అసలు దేవతలు దానవులు ఎందుకు పెట్టారు అక్కడ? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఏ దేవతలు తక్కువ మంది ఏమైనా ఉన్నారా? ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇటు సగం మంది అటు సగం మంది దేవతలే చేయొచ్చు కదా. రాక్షసులతో పనేముంది? రాక్షసుల్ని ఉపయోగించుకోవడం, తర్వాత అమృతం ఇవ్వకుండా వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం ఏంటి? అవునా కదా? ఇవన్నీ మీకు క్లారిటీగా ఈ దేవతలు దానవులు ఏంటి, పాల సముద్రం ఏంటి, వాసుకి పాము ఏంటి, మందర పర్వతం ఏంటి, కూర్మం ఏంటి, ఈశ్వరుడు విషం తాగడం ఏంటి, తర్వాత అట్రాక్షన్ ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా మదనం ఏంటి, అసలు మదనం ప్రాసెస్ ఏంటి, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్కి, ఇవన్నీ కూడా డీకోడ్ చేసి మీకు అందించడం కోసం ఇట్లా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన A to Z మీరు పూర్తి స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ చేసేలాగా మేము మీకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వడానికే ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేశాం. సో ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము వీడియో రికార్డింగ్స్ ఇస్తాం, కానీ మీకు అర్థం కాదు. ఒక్కొక్క వీడియో 2 సార్లు 3 సార్లు 4 సార్లు, కొంతమంది తొందరగా అర్థమవుతాయి, తొందరగా అర్థమై అట్రాక్షన్ చేస్తారు, కొంతమంది లేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కుండలినిలో చాలా సరుకు ఉంటుంది, కర్మ ఇంకా రాలా, కష్టపడే తత్వం నుండి బయటకు వస్తే తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేరు. అవునా కదా? సో వాళ్ళు ఆ బయటికి రావాలా, బయటికి వచ్చేందుకు టైం తీసుకుంటుంది. చక్కగా మీరు ఇట్లా లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు. మేము మీకు గైడెన్స్ సెషన్స్ కూడా ఇస్తాం. అర్థమవుతుందండి? నెలకు ఒకసారి అందరం కలిసి మీ డౌట్స్ని ఇట్లా క్లారిటీగా అడిగి మీకు గైడెన్స్ సెషన్స్ కూడా ఇచ్చి మీరు పర్ఫెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ చేసే విధంగా గైడ్ చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తాం. అర్థమైందా? ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలంటే మీరు నాకు ఫోన్ చేస్తారు, కానీ నాకు ఫోన్ చేయగానే నాకు మీరు ఎవరో తెలియదు కాబట్టి మీరు ఏమడిగినా నేను చెప్పలేను. నాకున్న సమస్య ఏంటంటే నాకు మీ ఎనర్జీస్ తెలియకుండా నేనే ఇప్పుడు డాక్టర్ అయినా సరే, ఎంత పెద్ద డాక్టర్ అయినా మిమ్మల్ని చూసి మీరు అడగగానే మందులు రాసిస్తాడు, రాసి డయాగ్నోస్ చేస్తాడు. అంటే ఒకవేళ కడుపులో నొప్పి అనుకోండి, భోజనం లేకపోవడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది, అతిగా భోజనం చేయడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది, ఒకవేళ పాయిజన్ అయినా కడుపులో నొప్పి వస్తుంది, ఒకవేళ తలలో ఏదో సమస్య ఉన్నా కడుపులో నొప్పి వస్తుంది, స్ట్రెస్ అయినా కడుపులో నొప్పి వస్తుంది, రకరకాలు. అవునా కదా? ముందు కారణం తెలుసుకుని మందు వేయాలి. అలాగే నాకు అప్పులు పాలయ్యాను అని అంటారు ఫోన్ చేసి, సార్ నేను అప్పులు ఎక్కువ ఉన్నాయి సార్ అంట. అప్పులు ఎక్కువగా ఉన్నాయా? ఇప్పుడు చూడండి, ఈ సమస్యని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు అప్పులు ఉన్నాయండి, వీడు కొంతమంది నేచర్ ఏంటంటే సహజంగా అప్పులు చేసుకుంటూ వెళ్ళే నేచర్తో అప్పులయ్యాడా, లేదా ఒక పెద్ద వ్యాపారం చేసి అది డౌన్ అయిపోవడం వల్ల ఇంక తప్పని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వచ్చిందా? ఇట్లా రకరకాలు ఉంటాయి. మనకు అవి చెప్పరు వాళ్ళు. అప్పులు ఉన్నాయండి, ఏం చేయాలో చెప్పండి అంటే ఎట్లా చెప్తా? నాకేమైనా దివ్య దృష్టి ఉందా? నేను ఏమయ్యా నాకు మీరు ఎవరో తెలియదంటే నాకు వివరంగా చెప్పండి అంటే వాళ్ళు అలుగుతారు, అలుగుడు స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందండి? ఇది అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి. నాకేదైనా సరే సమస్యని వివరంగా చెప్పాలి, నాకు మీరు కూడా తెలిసి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్పినా కూడా నాకు ఎక్కదు. నాకు మీరు కూడా, ఇప్పుడు మీ మొహాలు చూశాను, మీ మాటలు విన్నా, మీరు ఫోన్ చేశారు అనుకోండి, ఓకే పర్సన్ అర్థమైపోతారు, నేను క్లారిటీ వస్తుంది. అర్థమవుతుందండి? అవుతుంది సార్. మనం ప్రతి సమస్యని పరిష్కరించుకోగలం సృష్టిలో. ఏ సమస్య పరిష్కరింపబడని సమస్య అంటూ లేదు. దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అదే ఆటోమేటిక్ గా పరిష్కరింపబడుతుంది. దానికి ఏమాత్రం ఆధారపడక్కల. కాకపోతే ఏంటంటే నేను వ్యక్తిని కాబట్టి, ఋషిని ఇంకా కాలేదు కాబట్టి, నాకు దివ్య దృష్టి అట్లాంటివి ఏమి లేవు కాబట్టి, నాకు మీరు పూర్తిగా తెలియాలి. తెలిస్తే గైడెన్స్ ఇవ్వగలుగుతాను. అందుకని నేనేం చేస్తానంటే పర్సనల్ సెషన్ తీసుకుంటాను. ఓకేనా? పర్సనల్ సెషన్ అంటే కొన్ని మాటలు, కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీ ఎనర్జీ సిస్టమ్ అవగాహన రావడానికి, మీ యాటిట్యూడ్ ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతాము. అలాగే మీకు యాప్ సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తాం మీరు వీడియో రికార్డింగ్స్ చూడడానికి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన ఈరోజు వీడియో రికార్డింగ్స్ మీరు చూడాలనుకుంటే చక్కగా పర్సనల్ సెషన్ తీసుకోండి, మీకు వీడియో రికార్డింగ్ పెడతాం, మీరు చూడండి, ఒక వీడియో మొత్తాన్ని చూడండి.
చాలా డెప్త్ గా వెళ్తాం. మీరు ఆషామాషి అనుకోకండి. నేను ఇప్పుడు ఏంటంటే మామూలుగా మాట్లాడే సెషన్స్ వేరు, క్లాసుల్లో చెప్పే సెషన్స్ వేరేగా ఉంటాయి. అర్థమవుతుందండి. నేను ఇప్పుడు మీతో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను, కానీ క్లాస్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇంకా దాని డెప్త్కి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది. కొంతమంది క్వశ్చన్స్ వేస్తారు, ఇంకా దాన్ని ఇంకా డిబేట్ ఉంటుంది, ఇది కదా అది కదా అంటారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, అట్లా డెప్త్కి వెళ్ళిపోతాం. ఒక కాన్షియస్ తీసుకున్నా, లేదా ఒక ఎనర్జీ అని తీసుకున్నా, లేదా కుండలిని ఎనర్జీ గురించి మాట్లాడాలన్నా, ప్రాణశక్తి గురించి మాట్లాడాలన్నా, కాస్మిక్ ఎనర్జీ గురించి మాట్లాడాలన్నా, లేదా అఫర్మేషన్ ప్యాటర్న్స్ గురించి మనం డిస్కస్ చేయాలన్నా, దాని సబ్జెక్ట్ డెప్త్కి వెళ్తాం. మీకు అర్థం కాదు, వినేటప్పుడు అర్థం కాదు, కానీ 1, 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివి దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసి ఒక సైకిల్ అయిపోయిన తర్వాత ఓకే ఇది ఈయన చెప్పింది క్లాసులో అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందండి. సో ఈజీ అయితే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీ కాదు. మీ బ్రెయిన్ బాగా ఆడాలి ఈ లా ఆఫ్ ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి కష్టపడడానికి అలవాటు పడ్డారు కదా, సుఖపడ్డానికి కూడా మీ బ్రెయిన్ అలవాటు కావాలి. అర్థమవుతుందండి. సుఖపడ్డానికి కూడా మీ బ్రెయిన్ అలవాటు అయితే నెక్స్ట్ మీ జనరేషన్ ఉంది కదా, మీ తర్వాత తరాలు అలా అలా ఈజీ అనమాట. వాళ్ళకి ఇంకా ఈజీ, వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తేలిగ్గా అర్థమవుతుంది. అర్థమైందా? మన తండ్రులు కష్టపడి మనకి కష్టపడడం అలవాటు చేశారు కాబట్టి మనకు కష్టపడడం అలవాటు అయిపోయింది. అదే మన తండ్రి సుఖపడుతూ మనల్ని పెంచాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మనం కూడా సుఖపడుతూనే ఉంటాం కదా, ఎందుకు కష్టపడాలి అనుకుంటాం కదా. అట్లాగే మీరు కూడా బ్రెయిన్నే ఇక్కడ అర్థం చేసుకునేటట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క వ్యవస్థని చక్కగా జీర్ణం చేసుకునేలాగా మీ బ్రెయిన్ ని ఉపయోగించగలిగితే, ప్రయోగం చేయగలిగితే మీ నెక్స్ట్ జనరేషన్కి అంత కష్టం ఉండదు. మనం ఏం కష్టపడుతున్నా సరే నెక్స్ట్ జనరేషన్ బాగుండడం కోసమే కదా. అవునా కదా? అవును సార్. ఏ తల్లిదండ్రి అయినా నా పిల్లలు కష్టపడాలనుకుంటారా? లేదు. నా పిల్లలు సుఖపడాలి, నా పిల్లలు హ్యాపీగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, అద్భుతంగా ఉండాలని అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది ఋషులు అనుకోరా మన తర్వాతి జనరేషన్స్ బాగుండాలని? అనుకోరా? సూర్యగ్రహం సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కనిపెట్టారు మన వాళ్ళు, కణ సిద్ధాంతాన్ని కనిపెట్టారు, గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టింది మన ఋషులైతే వాళ్ళు తీసుకున్నారు. పాశ్చాత్యులు మేము గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టాం, వాళ్ళు చెప్తున్నారు. కణాదుడు అని చెప్పి కణ సిద్ధాంతాన్ని డెవలప్ చేస్తూ ఇట్లా భూమికి గురుత్వాకర్షణ ఉంటుంది అనే ప్రయోగపూర్వకంగా ఎక్స్ప్లెనేషన్స్ తో ఫార్ములాస్ తో చెప్పాడు ఆయన. సిద్ధాంతాన్ని డెవలప్ చేశాడు. యాపిల్ పై నుండి పడ్డదంట, గురుత్వాకర్షణ సిద్ధాంతం కనిపెట్టేశాడు అంట. ఏమన్నా చెప్పడానికి వినడానికి ఏమన్నా ఉందా? ఏదైనా ఉంటుందా? ఒక సిద్ధాంతం డెవలప్ కావాలంటే ఎంత పరిశోధన చేయాలి ఏమండి, ఎన్ని ఫార్ములాస్ రాయాలి? అది సిద్ధాంతం, కణ సిద్ధాంతం అని చెప్పి మన సిద్ధాంతాలన్నీ సగానికి సగం వాళ్ళు మేము కనిపెట్టామని చెప్పుకుంటున్నారు. కాపీ అనమాట. బిగ్ బ్యాంగ్ థియరీ మాత్రం వదిలేశారు. ఎందుకంటే భారతంలో వ్యాసుల వారు రాసేశారు కాబట్టి ఇది మాది అంటే కొడతారని చెప్పి అదొక్కటి వదిలేరు. అర్థమైందండి. బిగ్ బ్యాంగ్ థియరీ ఇండియన్స్ వదిలేశారు. ఎందుకు? భారతంలో ఆయన రాసేశాడు వ్యాసులో. సృష్టి ఇట్లా విస్ఫోటనం చేత ఆవిర్భవింపబడింది అని చెప్పి భారతంలో రాసి పారేశారు కాబట్టి ఇక మేము మాది అని చెప్పుకుంటే కొడతారని చెప్పి అదొక్కటి వదిలేశారు. అర్థమైందండి. కొన్నిటిని తప్పక వదిలేశారు. సున్నా ఇట్లాంటి వాటిని అన్నిటిని తప్పక ఇక వాళ్ళ వల్ల కాపీ చేయడం వల్ల కాక వదిలేసినవే తప్ప మిగతావన్నీ కాపీ చేసేసారు. ఎందుకంటే కణాదులు ఇట్లాంటి ఋషులు ఎవరు కూడా వాళ్ళ గ్రంథాల కింద ఇది మేము రాసామని చెప్పుకోవాలి. అర్థమవుతుందండి. ఇట్లా కాపీ కొడతారని తెలియదు కదా. సో మనం ఎంతో డెవలప్ చేశాం, అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ డెవలప్ చేయము. చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అసలు ఆ క్షీరసాగర మదన ఘట్టాన్ని మేము విచారణ చేస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంత గొప్పగా లా ఆఫ్ అట్రాక్షన్ ని డెవలప్ చేసి ఇచ్చారు. అదంతా ఏంది? అట్రాక్షన్. అర్థమవుతుందండి. వీళ్ళ సంకల్పం ఏంటి? అమృతత్వం, శాశ్వతత్వం. అర్థమవుతుందండి. ఆ శాశ్వతత్వం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఇక వాళ్ళకి కావలసినటువంటి ధనము, సంపదలు, ఉచ్చైశ్రవము, అప్సరసలు, ధన్వంతరి, ఐరావతం, ఇవన్నీ, పారిజాతం, లక్ష్మీదేవి, చంద్రుడు, ఇవన్నీ అట్రాక్షన్ అనమాట. లైఫ్ లో నువ్వు కూర్చొని చక్కగా అట్రాక్షన్ చేసుకుంటున్నావు నీకు కావాల్సినవన్నీ. అర్థమవుతుందండి. సో ఇది మన ఋషులు మనకు అందించినటువంటి ఐశ్వర్యం. ఇది అర్థమవుతుందండి. దీన్ని మన నుండి లాగేయడం కోసం సూర్యగ్రహణం ట్రాష్ అని చెప్పి పక్క దేశస్తులు ఇచ్చిన డబ్బులు తీసేసుకొని ఇక్కడ జన విజ్ఞాన వేదిక అని చెప్పి సూర్యగ్రహణం ట్రాష్ అని వాగే ఊర కుక్కలు చాలా మంది ఉన్నారు.
మన భారతదేశం. అర్థమైందండి? మన శాస్త్రాన్ని అవమానిస్తూ మన సంస్కృతిని అవమానించే వాళ్ళకి వాళ్ళు దేశద్రోహుల కింద లెక్క అనమాట. అర్థమైందా? సో వీటి మీద మేము నిన్న మొన్న పరిశోధన చేయడం కాదు, 15 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాము. మీకు కొంచెం అర్థం కాదు, కానీ ఇది బాగా రీసెర్చ్ చేశాం కాబట్టి మీకు అర్థం కాకపోయినా సరే, కొంచెం కష్టంగా ఉన్నా సరే, కొంచెం మీరు బ్రెయిన్ పెట్టారంటే లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు, లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. అర్థమైందండి? సరే, ఇంకా మనకి ఏముందిలే, ఇక్కడ దాకా వచ్చేసాం కదా, గుడ్డిలో మళ్ళీ ఇట్టనే పోదామంటే అట్టనే పోతే మన తరువాత తరాలు కూడా అలానే వెళ్తారు. అర్థమైంది? మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే బాట. సో మనం ఇక్కడ నుండి చేంజ్ అవ్వాలి అనుకుంటే చక్కగా నేను మీకు గైడ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఉన్నా. అర్థమైందండి? ఆల్రెడీ ఓ సెషన్ కంప్లీట్ చేసుకున్న కాన్ఫిడెన్స్ మీద మాట్లాడుతున్నాను నేను. ఆల్రెడీ సెషన్ అయిపోయింది, మీకు చూపించమంటే చూపిస్తా. పర్లేదు సార్. మీకు తెలియడం కోసం అంతే. ఇక్కడ కూడా ఉన్నారు, క్లాసు అయిన వాళ్ళు ఉన్నారు. మేమేం చేస్తామంటే మేము ఒక యాప్ పర్చేజ్ చేసాం, చిగురు క్రియా యోగా అని. సో మేము క్లాసులు చెప్పేసి వదిలేసే వ్యవస్థ కాకుండా మీకు వీడియో రికార్డింగ్స్ ఇచ్చి, మీకు సపోర్టెడ్ గా ఇంకా వీడియో రికార్డింగ్స్, పాత వీడియో రికార్డింగ్స్ మీకు ఇచ్చి, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేయడానికి కావాల్సిన సబ్జెక్ట్ మొత్తం మీకు అందిస్తే మీరు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మేము ఒక యాప్ పర్చేజ్ చేసాము. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది. మా బ్యాచెస్ కి సంబంధించిన అన్ని ఇక్కడ ఇట్లా ఉంటాయి. సో ఇది మనం రీసెంట్ గా చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇదిగోండి, స్టూడెంట్ 61 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళకి వీడియో మెటీరియల్స్ ఇచ్చేస్తాం మేము. చూసారా? లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తారని చెప్పి వాళ్ళకి మెడిటేషన్ కి సంబంధించిన మెటీరియల్స్ ఇచ్చేసాం. అలాగే ఇదిగోండి, లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించింది ఇదిగోండి, క్షీరసాగర్ మొదలైన డీకోడ్ సెషన్, లా ఆఫ్ అట్రాక్షన్ 3-4 టెక్నిక్ సెషన్, అఫర్మేషన్స్, ఇవన్నీ కూడా అనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళకి వీడియో రికార్డింగ్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు చక్కగా ఆ వీడియో రికార్డింగ్స్ చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడప్పుడు గైడెన్స్ సెషన్స్ కూడా మేము కండక్ట్ చేస్తుంటాం, వాళ్ళకి గైడ్ చేసుకుంటూ వెళ్తాం ఏదన్నా అర్థం కాకపోతే. అర్థమైందా? మీరు ఫోన్ చేస్తే నేనే ఎత్తుతా, వేరే వాళ్ళు ఎవరుతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమైందండి? మీరు డైరెక్ట్ గా నాతోనే మాట్లాడతారు, మీరు నాతోనే యాక్సెస్ అవుతారు. ఈ చాలా మంది వేరే వాళ్ళు ఏం చేస్తారంటే టీములు పెట్టుకుంటారు. అట్లా టీం పెట్టుకుంటే మీరు మాట్లాడలేరు వాళ్ళు. అవునా కదా? మీరు ఫోన్ చేయగానే మీ లోపల ఉన్న విషయం చెప్పడానికే ఫోన్ చేస్తారు కాబట్టి నేను డైరెక్ట్ గా నేనే మాట్లాడతాను. ఇది ఇప్పుడు కాదు, 15 సంవత్సరాలుగా నేనే హ్యాండిల్ చేస్తా కాల్స్ ని, మీ నుండి వచ్చే కాల్స్ ని. ఫోన్స్ అన్ని నేనే రిసీవ్ చేసుకుంటా. మీరు ఎనీ టైం, ఏ టైం అయినా సరే కాల్ చేయొచ్చు, హెల్త్ కి కావచ్చు, మీరు ఏ విషయంలోనైనా సరే గైడెన్స్ నా దగ్గర నుండి తీసుకోవచ్చు. అర్థమైందా? సో ఇట్లా మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఒక చేంజ్ చూపిద్దాం, ఒక చేంజ్ ఇక్కడ నుండి ఒక చేంజ్ రావాలి. అర్థమవుతుందండి? సో అట్లా చేంజ్ తెప్పించడానికి నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటా. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ముందు పర్సనల్ సెషన్ లో జాయిన్ అవ్వాలి. పర్సనల్ సెషన్ లో జాయిన్ అయితే మీరు నాకు పరిచయం అవుతారు, నేను మీకు పరిచయం అవుతాను, నాకు అర్థమవుతుంది. మీరు తర్వాత ఇంకెప్పుడు ఫోన్ చేసినా సరే ఆటోమేటిక్ గా నా దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది మీకు సంబంధించి, వెంటనే స్పాంటేనియస్ గా గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం. ఓకేనా? పర్సనల్ సెషన్ లో జాయిన్ అవ్వండి. ఈరోజు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ అయినా అడగచ్చు. ఎప్పుడు నేను అందుబాటులోనే ఉంటే, యాప్ ఉంటుంది, యాప్ లో మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చు, మీరు అవసరం అనుకుంటే కాల్ చేయొచ్చు. ఓకేనా? సో పర్సనల్ సెషన్ జాయిన్ అవ్వాలనుకుంటే పర్సనల్ సెషన్ జాయిన్ అవ్వండి. రేపటి నుండి పర్సనల్ సెషన్స్ తీసుకుంటాను. సో నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నాకు పర్సనల్ సెషన్ అంటే మీ పర్సనల్ సెషన్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. చక్కగా పర్సనల్ సెషన్ లో జాయిన్ అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో జాయిన్, గ్యారంటీగా అయితే మీకు గ్యారంటీ రిజల్ట్ అయితే ఉంటుంది 100%. ఈ కోర్స్ ఇది సార్, ఈ కోర్స్ ఎట్లా ఇప్పుడు టోటల్ గా అటెండ్ అవ్వాలంటే డైలీ వీకెండ్? నేను చెప్తా, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి పర్సనల్ సెషన్ లో, మీకు అన్ని వివరంగా చెప్తా. ఓకేనా? మీకు ఎలా అనుకూలమో, మీకు ఎలా అందుబాటులోనో అలానే నేను చేస్తా. ఓకేనా? ఓకే సార్.
అందరికీ ధన్యవాదాలు. ఓం తత్